టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో ఆయన విడుదల చేసే సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్గా నిలుస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆయనను సంక్రాంతి మొనగాడుగా పిలుచుకుంటున్నారు. 2025లో విక్టర్ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నామంటూ హిట్ కొట్టిన అనిల్ 2026లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశారు. ఇప్పుడు ఇదే ఊపులో తన తదుపరి చిత్రాన్ని కూడా సంక్రాంతికే సిద్ధం చేస్తున్నారు. వరుసగా 3వ ఏడాదికి కూడా సంక్రాంతి బరిలో నిలిచి హైట్రిక్ విజయాన్ని అందుకోవాలని అనిల్ పక్కా ప్లాన్తో ఉన్నారు. అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టును ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్టర్ వెంకటేష్తో పాటు నందమూరి హీరో కళ్యాణ్ రామ్తో కలిసి నటించబోతున్నారు. ఇప్పటికే F2, F3 చిత్రాలతో వెంకీతో మంచి కెమిస్ట్రీ కుదిరిన అనిల్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ మార్క్ యాక్షన్ కూడా దీనికి జోడించబోతున్నారు. ఈ ఇద్దరు హీరోలు స్క్రీన్ పంచుకోబోతున్నారనే వార్త సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో కూడా ఆసక్తికరమైన అప్డేట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉందని సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన లైన్ నచ్చడంతో ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది క్రేజీ హీరోయిన్లు పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా ఉండబోతుందని టాక్. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ మల్టీస్టారర్ చిత్రంతో 2027లో కూడా తన సత్తా చాటుతారనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాలున్నాయి. మరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టర్ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్గా రాబోతున్న ఈ మూవీ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.